తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామంలో ఈ నెల 13వ తేదీన జరిగిన పంచాయతీ పార్కింగ్ వేలం ప్రక్రియ ఏకపక్షంగా సాగిందని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆరోపించారు. వేలంలో పాల్గొన్న అధికారులు, పోలీసులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టి ఎమ్మెల్యే నాని కుటుంబీకుల జేబులు నింపుతున్నారని ఆరోపణ చేశారు. అందుకే వేలం పాటకు పోటీదారులను వెళ్లనీయకుండా అడ్డుకున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షునిగా వన్నెకాపు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తున్న సిఆర్ రాజన్ తోడలుడు మోహన్ రెడ్డిని టెండర్లో పాల్గొనీయకుండా గృహ నిర్బంధం చేయడమే అందుకు నిదర్శనమన్నారు. ఎక్కడైనా ఎమ్మెల్యేగా గెలిచిన వారు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తపన పడతారని, చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం అవినీతికి తపన పడుతున్నారని విమర్శించారు. ఏకపక్షంగా సాగిన పంచాయతీ వేలంలో జరిగిన అక్రమాలపై కోర్టును ఆశ్రయించి టెండర్లు రద్దు చేయిస్తామన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే నిన్న పవిత్రమైనటువంటి మన తిరుచానూరు అమ్మవారి సన్నిధిలో ఈ టీడీపీ చేసినటువంటి దుర్మార్గమైన చర్య నిన్న మనం చూసుకోవచ్చు. 13వ తారీఖు అంటే నిన్న అమ్మవారి పార్కింగ్ టెండర్ నిర్వహించడం జరిగింది. ఈ టెండర్లో టీడీపీ వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళు పార్టీ వాళ్ళకి, వాళ్ళ బినామీలకి వాళ్ళు ఇచ్చే విధంగా కేవలం 3,15,00,000కి టెండర్ కట్టబెట్టడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే సుమారు 65 లక్షల రూపాయలు తక్కువ వేలానికి పాడి పంచాయతీ నిధులను గండికొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బినామీలకి, ఎమ్మెల్యేకి కమిషన్లు ఇవ్వడానికి ఈ రోజున ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేదంటే ప్రజలను దోచుకుంటున్నారా అని తెలియట్లేదు. ఎందుకంటే అమ్మవారి సన్నిధిలో మనం ఒక భక్తిగా భావిస్తాం. అమ్మవారికి 10 రూపాయలు వస్తే ఆడ అభివృద్ధి పనులకి, ఆడ భక్తులకి ఇచ్చే విధంగా జరుగుతుంది. ఈ రోజున కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఈ రోజున టెండర్ మొత్తాన్ని వాళ్ళు బూత్ క్యాప్చర్లా చేసుకొని సుమారు 100 మంది పోలీస్ ఆఫీసర్స్తో ఈ రోజున టెండర్ వేయడానికి కూడా ఈ రోజున ఎవరిని పంపించకుండా కేవలం వాళ్ళ మనుషుల్ని నలుగురిని పెట్టుకొని టెండర్ వేయడం జరిగింది. దీనిలో ఇంకో విచిత్రం ఏంటంటే వాళ్ళ టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడైనటువంటి సిఆర్ రాజన్ కూడా వాళ్ళ తమ్ముడైనటువంటి మోహన్ రెడ్డిని కూడా ఈరోజు టెండర్కి ఇవ్వలేదంటే మనంతా కూడా గమనించవచ్చు. ఎక్కడైనా అభివృద్ధి అనేది మనం చూసుకుంటే పెరుగుతూ పోతుంది. అదే చంద్రగిరి నియోజకవర్గంలో అవినీతి అనేది పెరుగుకుంటూ పోతుంది. కేవలం 30 లక్షలకి వాళ్ళు టెండర్ డీడీ తీసుకున్నా అతను పూర్తిగా ఇంట్లో 100 మంది ఉండి వాళ్ళని ఇంటి నిర్బంధం చేసి ఇంటి నుంచి బయట రాకుండా అతను నిర్బంధించడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, ఈ టెండర్ ఇంతకుముందు పాల్గొన్నటువంటి వాళ్ళు కానీ టెండర్ వేయడానికి వెళితే పోలీసులు అడ్డుకొని వాళ్ళని ఆ అప్లికేషన్ చించి బయట పడేసి వాళ్ళని పంచాయతీ ఆఫీస్లో కూడా రానికుండా చేయడం జరిగింది. పంచాయతీ ఆఫీస్లో పోవాలంటే 3 అంతుల భద్రతను వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మీరు ఈ ప్రభుత్వంలో అరాచకాలని మీరు ఏ తారాస్థాయికి తీసుకెళ్తున్నారో కూడా మనంతా కూడా చూసుకోవచ్చు. ఇంకోటి కూడా చెప్తున్నారు, మా వైసీపీ నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేసి ఇంకా కొంతమందిని రౌడీ షీట్లు పెట్టి వాళ్ళందరినీ కూడా స్టేషన్లో నిర్బంధించి ఇంకా కొంతమందిని కేసులను పెట్టి రోజు జైల్లో వేయడం కూడా జరిగింది, ఇతర కేసులను పెట్టి. ఇవన్నీ కూడా మీరందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే అమ్మవారి టెండర్ ఈరోజు కాదు, గత సంవత్సరాలుగా జరుగుతుంది. వేలం అనేది ఒక్కొక్క సంవత్సరం పెరుగుకుంటూ పోతుందే కానీ ఎక్కడ తగ్గే క్వశ్చనే ఉండదు. అలాంటి ఈసారి మొట్టమొదటిగా ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం వేలం అనేది రివర్స్ అనేది జరిగింది. ఇవన్నీ కూడా చూసుకుంటే మీ స్వార్థం కోసం అమ్మవారి సన్నిధిని కూడా వదలట్లేదని కూడా ఈరోజు మనంతా కూడా గమనించవచ్చు. ఈరోజు నిన్న ఏదైతే మొత్తం టీడీపీ మండల స్థాయి నాయకులంతా కూడా ఈ రోజున పంచాయతీ ఆఫీసులో కూర్చొని డిఎస్పీ స్థాయిలో ఈ రోజున వాళ్ళు అక్కడ నిర్వహించి వాళ్ళు పంచాయతీ కార్యాలయాన్ని వాళ్ళ ఒక పార్టీ ఆఫీసుగా వాళ్ళు చేయడం కూడా జరిగింది. ఇవన్నీ చూసుకుంటే ప్రజలు ఏ విధంగా మీరు మోసగిస్తున్నారు,
ఏ విధంగా మీరు పంచాయతీకి రావాల్సినటువంటి నిధులను మీరు ఈ విధంగా గండి కొడుతున్నారు కూడా మనంతా కూడా చూసుకోవచ్చు. 2020-25-26 సంవత్సరానికి లాస్ట్ ఇయర్కి 4,25,00,000 టెండర్ పోతే మొన్నటికి ఈ సంవత్సరానికి 2026-27 సంవత్సరానికి కేవలం 3,15,00,000కి వేలంపాట అనేది జరిగిపోయింది. ఇవన్నీ చూసుకుంటే మనం వీళ్ళ అధికారులు కానీ పోలీసులు కానీ వీళ్ళంతా కూడా ప్రభుత్వానికి పనిచేస్తున్నట్లేదు. వీళ్ళంతా కూడా ఎమ్మెల్యే కుటుంబానికి వాళ్ళకి ఇవ్వాల్సిన కమిషన్ల కోసమే ఈరోజు పనిచేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎంత చెప్తున్నాం, ఖచ్చితంగా ఈ వేలంపాటని రద్దు చేసి మళ్ళీ వేలంపాట నిర్వహించాలి. నిష్పక్షపాతంగా వేలంపాట జరిగితే పంచాయతీకి ఖచ్చితంగా రావాల్సినటువంటి నిధులు ఖచ్చితంగా పెరుగుతాయని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ వేలంపాటి పైన ఖచ్చితంగా మేము హైకోర్టుకు కానీ లీగల్గా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. మీ చేసే ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన, దుర్మార్గమైనటువంటి అరాచకం, ఇలాంటివన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ప్రజలే మీకు తిరగబడి ఇలాంటి చర్యల్ని వీరన్నింటిని కూడా ఎండగడతారని కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.